హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి కలెక్షన్స్ పార్ట్ 5. సో ఇక్కడ నేను స్లీవ్స్ అయితే స్టిచ్ చేసేసాను ప్యాచ్ వర్క్ తోటి. ఎక్సెస్ క్లాత్ ఏం లేకుండా ఇది అయితే నేను స్టిచ్ చేసేసాను. యాక్చువల్గా ఇంకా ఎక్సెస్ పడుతుంది, లైక్ ఒక 3 ఇంచెస్ పడుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాల్సి ఉంటుంది. బట్ నా దగ్గర ఫ్యాబ్రిక్ లేదు, అయిపోయింది, స్టిచ్చింగ్కి యూజ్ చేసేసాను. సో ఇంకా లేదు. సో ఇంకా ఏమవుతుందంటే ఇంకా వేసుకున్నాక ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది, విత్ సమ్ కొంచెం లూజ్ అయితే ఉన్నింది. ఇట్స్ ఓకే అనిపించేసింది. సో ఇంకా అట్లానే కంటిన్యూ చేసేసాను. సో ఇంకా ఇది మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసేసాను, ప్యాచ్ వర్క్ చేసుకున్నాను హ్యాండ్స్కి, స్లీవ్స్కి. ఇదే ఇంకా ఓవరాల్ అవుట్ఫిట్. సో ఇట్ లుక్స్ లైక్ సో వావ్, సో నైస్, బ్యూటిఫుల్. చాలా బాగా అయితే కుదిరింది. బట్ ఆల్మోస్ట్ వెల్ ట్రైడ్, కీప్ ఇట్ అప్ అనిపించింది నా కోసం నాకు. ఫ్రంట్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను నెక్కి, బ్యాక్ అయితే 4 ఇంచెస్ తీసుకున్నాను. సో యాక్చువల్గా డోరీస్ పెడదాం అనుకున్నాను బ్యాక్ సైడ్, ఆ డిజైన్ కూడా చేద్దాం అనుకున్నాను. సో 4 ఇంచెస్కి డోరీస్ అవసరం లేదని పెట్టలేదు. పోనీ ఫ్రంట్ అన్న నెక్ రౌండ్ నెక్ కదా, దానికైనా పెడదాము డోరీస్తో, కొంచెం వేరే డిజైన్ ట్రై చేద్దాము ఓన్గా అని ట్రై చేశాను. సో అది కూడా కుదరలేదు. సో డోరీస్ నేను పక్కన పెట్టేశాను కానీ యూజ్ చేయలేదు. ఇది నా అవుట్పుట్. చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అనుకున్నట్టుగానే వచ్చింది. కాకపోతే స్లీవ్స్ వెల్ ట్రైడ్ రాలేదు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చులే అనేసి పక్కన పెట్టేశాను. ఫరల్ వీడియోస్ చూసి, పింట్రెస్ట్లో ఫొటోస్ చూసి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫస్ట్ టైం చేశాను. నాకు లెంత్ సరిపోలేదు నేనున్న హైట్కి. బట్ ఇట్స్ ఓకే, పటియాలా వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది. చాలా బాగా అయితే వచ్చింది. వెల్ డన్. నాకు ఈ చుడిదార్ డిజైన్ చేసుకునేదానికి 4 days అయితే పట్టింది.